ఇవాళ సాయంత్రం ప్రముఖ గాయని జానకి అంత్యక్రియలు మైసూర్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులు. ఇవాళ ముంబైకి వెళ్లనున్న ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం పవన్ ను పరామర్శించనున్న చంద్రబాబు. విశాఖలో స్వల్పంగా కంపించిన భూమి, రిక్టర్ స్కేల్ పై 4.5గా నమోదైన భూకంప తీవ్రత. తిరుమలలో చిరుత సంచారంపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష, భక్తుల భద్రతకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. నల్లగొండ, యాదాద్రి జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి పర్యటన, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న మంత్రి. సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటన, ఇండోర్ స్టేడియం, హంద్రినీవా కాల్వ వెడల్పు పనులకు భూమి పూజ. మంత్రి అశ్విని వైష్ణవ్ కు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ లేఖ, ఆదిలాబాద్ కొత్త రైల్వే మార్గాన్ని ఆమోదించాలంటూ అందించిన వినతి పత్రం. గాయని జానకి మృతిపై డిప్యూటీ సీఎం పవన్ విచారం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్. రేపు ధవళేశ్వరం బ్యారేజ్ పనులను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. 117 పాత ఫ్లడ్ గేట్ల స్థానంలో కొత్త గేట్లు ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం. మంచిర్యాలలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం, ఎస్ఐఆర్లో పాల్గొని ఓటర్లుగా నమోదు చేసుకున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్, మంత్రి జూపల్లి. ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన ఔషధాలు, 39 రకాల ఔషధాల రేట్లను నిర్ణయించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ట్వీట్. విజయనగరం జిల్లా సాలిపేటలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, 442 మంది రైతులకు పాస్ పుస్తకాలు అందజేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. హైదరాబాద్ లో మూసీ ప్రాజెక్టుపై రౌండ్ టేబుల్ సమావేశం, కపిలవాయి దిలీప్ కుమార్ అధ్యక్షతన భేటీ, పాల్గొన్న ఎంపీ ఈటల. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటన, శాంతి ఒప్పందాన్ని అమెరికానే ఉల్లంఘించిందన్న ఇరాన్. ఇరాన్పై అమెరికా భీకర దాడులు, వాణిజ్య నౌకపై దాడికి ప్రతీకార చర్యలన్న అమెరికా. తెలుగు రాష్ట్రాల్లో నిలకడగా కొనసాగుతున్న బంగారం ధరలు, హైదరాబాద్ లో 1,44,330 రూపాయలుగా నమోదైన స్వచ్ఛమైన పసిడి ధర. ఇంగ్లాండ్ తో చివరి టీ20లో వైభవ్ స్థానంలో సంజు శాంసన్, టీం మేనేజ్మెంట్ నిర్ణయాన్ని తప్పుపట్టిన సునీల్ గవాస్కర్. 5వ టీ20లో భారత జట్టుకు ఘోర పరాభవం, 4-0 తేడాతో టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న ఇంగ్లాండ్. నేడు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో టీ20 ఫైనల్ ఫైట్, టైటిల్ పోరులో తలపడనున్న హైదరాబాద్ వర్సెస్ ఖమ్మం. ఫిఫా ప్రపంచ కప్ లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన ఇంగ్లాండ్, నార్వే జట్టుపై 2-1 తేడాతో సాధించిన ఘన విజయం.